రఘురామకృష్ణరాజు తొలిసారి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన తర్వాతన. అయితే అది ఆయన వ్యక్తిగతం కాదు, ఆయనకి ఇబ్బందని కాదు. ఓవరాల్‌గా ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. శాసనసభ్యులకి అవమానం జరిగింది అంటూ. మొన్ననే ఏడాది పరిపాలన పూర్తయినటువంటి సందర్భంగా జరిగినటువంటి మీటింగ్‌కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ దానికి స్పీకర్‌ని, డిప్యూటీ స్పీకర్‌ని పిలవకపోవడం ప్రోటోకాల్ విరుద్ధం అన్నటువంటి పాయింట్ మాట్లాడారు. అలాగే ఎమ్మెల్యేలని కార్పొరేషన్ల చైర్మన్‌లతో కూర్చోబెట్టారు. ఎమ్మెల్యేలకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు, తగిన గౌరవం దక్కలేదు, వాళ్ళని వివక్షగా చూశారు అన్నటువంటి పాయింట్‌ని ప్రస్తావిస్తూ ఈ అంశాల మీదన చీఫ్ సెక్రటరీకి లేఖ రాయబోతున్నట్టు ప్రకటించారు. ప్రోటోకాల్ పాటించాలి, ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎట్లా అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఏదైతే సుపరిపాలన కార్యక్రమం సందర్భంగా జరిగిన తేడా మీద ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన.